ఇవాళ బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది. అడవంతా సీసీ కెమెరాలు పెట్టచ్చు, ఆ కెమెరాలు లింకప్ చేసుకోవచ్చు, వాటి ద్వారా ఫాలోఅప్ చేసుకోవచ్చు, రూట్లన్నింటినీ మానిటర్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆ టెక్నాలజీ వాడాలి అనేటటువంటి ఆలోచన అధికార యంత్రాంగానికి ఉండాలి. సేమ్ టైం నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. కానీ చెయ్యరు. ఎందుకంటే స్మగ్లింగులకి అధికారులకి లాలూచీలు ఉంటాయి. లేకపోతే వీళ్ళకి సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? అటవీ శాఖలో ఇది చాలా క్లియర్. అందుకనినే ఎర్రచందనం దొంగలు పోతానే ఉంటాయి. పోయినప్పుడల్లా మనకి రాజకీయ పార్టీలు ఏం చేస్తుంటాయి, ఎర్రచందనం పోయినప్పుడల్లా అదిగో ఆ రాజకీయ పార్టీ నాయకులు దోచుకున్నారు, ఈ రాజకీయ పార్టీ నాయకులు దోచుకున్నారు అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తే తప్పించి వాస్తవ రూట్లో అధికారుల్ని కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఎర్రచందనం పట్టుకుంటే జగన్ హయాంలో అదంతా జగనే చేయించాడు. వాళ్ళు పట్టుకున్నా సరే సెబ్ లాంటి ద్వారా పట్టుకున్నా కూడా వాళ్ళే చేయించారన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి స్వయంగా ఇప్పుడు ఎర్రచందనం అటవీ శాఖ మంత్రి ఉంది పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎర్రచందనం దొరికింది అంటే కొట్టినట్టే కదా అడవుల్లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 నెలల తర్వాతనే కదా, అంటే ఇప్పుడు జరుగుతున్నట్టే కదా. అయితే పట్టుకున్నారు కాబట్టి అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. 190 దొంగలు పట్టుకున్నందుకు కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అభినందిస్తారు. అసలు ఎట్లాగా నరుకుతున్నారు వాళ్ళు, అటవీ శాఖ ఏం చేస్తుంది, ఇది కదా తేలాల్సినటువంటి అంశం.